హాయ్! వెల్కమ్ టు రియల్ భూమ్. నేను మీ వాసు. ఎంవి రియాలిటీ వరల్డ్. అయితే మనకి రిపీటెడ్‌గా వచ్చే క్వెషన్స్‌కి మనం కొంచెం ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం ఆడియన్స్ నుంచి. సార్ నాకొక క్లయింట్ ఒక ఒక ఏజెంట్ నాకు కొన్ని మెసేజ్‌లు పెట్టారు మా మెయిల్‌కి. సో, సార్ నేను ఒక 2, 3 ఇయర్స్ నుంచి రెంటల్ బిజినెస్ చేస్తున్నాను. బట్ నాకు అంత ఎక్కువ సక్సెస్ లేదు. దాదాపు చాలా కష్టపడుతున్నాను. కానీ ఇందులో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి రెంటల్ బిజినెస్‌లో అనే క్వెషన్ వచ్చింది. దానికి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటంటే రెంటల్ బిజినెస్ ఎవరైనా చేయొచ్చండి. కాపోతే ఇందులో ఏంటంటే కొన్ని టెక్నిక్స్ మనం తెలుసుకోవాలనమాట. ఇది అవేర్‌నెస్ కోసం చెప్తున్నాను. రెంటల్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర 6 మంత్స్ ఫండింగ్ అనేది ముందుగానే ఉంచుకోవాలండి. 6 మంత్స్ అంటే ఫ్యూయల్ కానివ్వచ్చు, మీ యొక్క ఫ్యామిలీ బర్డెన్స్ అంటే మీ యొక్క హౌస్ వైఫ్‌కి, లేదంటే మీ పిల్లలకి, లేదంటే మీ రెంటల్‌కి, స్కూల్ ఫీజులకి, మీ యొక్క ఎక్స్‌పెన్సెస్‌కి ఒక 6 మంత్స్ ఫండింగ్ అనేది ముందుగానే మీ అకౌంట్‌లో పెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ 100%గా మీరు మ్యాజిక్ బ్రిక్స్ లేదా 99 ఏకర్స్ అనే ప్యాకేజీలు అందులో ఒకటైనా తీసుకోవాలనమాట. తీసుకున్న తర్వాత మీరు రెంటల్ బిజినెస్‌లో మీరు సక్సెస్ అవ్వాలంటే, మీరు ఏ ఏరియాలో చేస్తున్నారు? సికింద్రాబాద్‌లో చేస్తున్నారా? జూబ్లీ హిల్స్‌లో చేస్తున్నారా? లేదంటే కూకట్పల్లిలో చేస్తున్నారా? లేదు అంటే మీ ఏదైనా ఒక 2, 3 ఒక 2 ఏరియాలే ఎంచుకోవాలండి. మీరేంటంటే ఒక 10 ఏరియాలు అంటే ఇటు సైడు సికింద్రాబాద్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ నేను కొండాపూర్‌లో చేస్తాను అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూపించిన క్లయింట్‌కి మళ్ళీ ఇటు సైడ్ రావాలంటే టైం వేస్ట్ అవుతది. రియల్ ఎస్టేట్‌లో మెయిన్ సక్సెస్ అవ్వాలి అంటే రెంటల్ బిజినెస్‌లో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఆ ఏరియా మీద మీకు సాలిడ్ గ్రిప్ ఉండాలి. కొంతమంది రెంటల్ చేస్తూ కమర్షియల్ కూడా చేస్తుంటారు. అంటే కమర్షియల్ రెంటల్ అనమాట. ఇందులో మనీ ఎలా వస్తుంటదంటే రెసిడెన్షియల్ రెంటల్ అయితే మీకు 15 డేస్ రెంట్ ఏమొచ్చి క్లయింట్ ఇస్తాడు. 15 డేస్ రెంట్ ఏమొచ్చి ఓనర్ ఇస్తాడు. అదే కమర్షియల్ రెంట్ అయితే 1 మంత్ ఏమొచ్చి ఓనర్ ఇస్తాడు. 1 మంత్ ఏమొచ్చి టెనెంట్ ఇస్తాడు. కానీ ఇక్కడ చిక్కేటంటే రెంటల్ బిజినెస్‌లో మాక్సిమం ఒక 50% డీల్స్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మీరు చూపిచ్చిన తర్వాత, మీరు లొకేషన్ పెట్టిన తర్వాత క్లయింట్ డైరెక్ట్‌గా వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటదనమాట. మీరు అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఒక క్లయింట్‌కి, ఒక ఓనర్‌కి మిడిల్ మ్యాన్‌లా ఉంటారనమాట. వీళ్ళిద్దరూ కలిసారంటే వాళ్ళిద్దరూ అంటే మీరు ఉండేటప్పుడే కలిసినట్టుగా చేసుకోవాలి. ఇందులో ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఒకళ్ళ నెంబర్‌లో ఒకళ్ళు షేర్ అవ్వకంట. ఎందుకంటే మీరు చేసేది మిడిల్ మ్యాన్ కాబట్టి. చాలామంది 50% అంటే మీకు ఫోన్ చేసిన తర్వాత మాకు ప్రాపర్టీ కావాలని చెప్తారు. మీరు ఫోటోలు పెట్టిన తర్వాత, లొకేషన్ పెట్టిన తర్వాత డైరెక్ట్‌గా వాళ్ళు వెళ్లి చూసుకొని, వాళ్ళు మీకు కమిషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇది ఓపెన్ బిజినెస్ అనమాట. అయితే ఈ బిజినెస్ చేసేటప్పుడు కొంతమంది మీకు ఫీల్డ్‌లో కొంతమంది ఎదురవుతూ ఉంటారు. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, ఏజెంట్స్ లాంటి వాళ్ళు. వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే మీరు ఒక ప్రాపర్టీ వెళ్లి చూసిన తర్వాత మీరు గాని కొన్ని వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్ళిపోయే అవకాశం ఉంటది. సో, ఇది ఓపెన్ బిజినెస్ కాదండి. రెంటల్ బిజినెస్ అనేది చాలా సీక్రెట్ బిజినెస్. చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, అంటే వేరే వేరే ఊరుల నుంచి వచ్చేసి హైదరాబాద్‌లో రెంటల్ బిజినెస్ చేయాలని అనుకుంటారు. వితిన్ 1 ఇయర్‌లో మళ్ళీ వెళ్ళిపోతుంటారండి. ఎందుకంటే పాపం అప్పులు చేసుకొనొచ్చి ప్యాకేజీలు కొనుక్కొని రకరకాల ట్రైనింగులు తీసుకొని చాలా ఇబ్బంది పడుతూ నాకు ఫీల్డ్‌లో కనిపిస్తూ ఉంటారు. బట్ నేను ఆళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టమైనా, నష్టమైనా ఇందులో నేను డబ్బులు సంపాదించి తీరుతాను. అలాగే మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 7, 8 వరకు నేను ఫీల్డ్‌లోనే ఉంటాను. ఖచ్చితంగా విజిటింగ్ కార్డ్స్ మెయింటైన్ చేస్తాను. ఒక ప్రాపర్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాను. అలాగే క్లయింట్‌తో మాట్లాడడానికి ఇది మనం చేసేది మెట్రో సిటీలో చేస్తున్నాం కాబట్టి హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు. అందులో కనీసం మీరు 20% అయినా హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలనమాట. అట్ ది సేమ్ టైము క్లయింట్‌కి మీరు సర్విస్ బాగా ఇవ్వాలి. అంటే మిమ్మల్ని చూడగానే ఒక నమ్మకం పుట్టాలనమాట. మీరు ఒక 2, 3 మీకు అంటే క్లయింట్ ఒక నీడ్ అనాలిసిస్ ఒకటుంటది. మీరు చూపించే కొన్ని ప్రాపర్టీలుంటాయి. కానీ ఆ 2 మ్యాచ్ అవ్వకుండా క్లయింట్ మిమ్మల్ని ఓకే. నాకు సరైన ప్రాపర్టీలు చూపించట్లేదని మిమ్మల్ని వదిలేసే అవకాశం ఉంటది. మీరు హానెస్ట్‌గా, కన్సిస్టెన్సీగా సర్విస్ అనేది ఇవ్వాలి. ఇది కంప్లీట్‌గా రియల్ ఎస్టేట్ రెంటల్ బిజినెస్ అనేది కంప్లీట్‌గా రిఫరల్ బిజినెస్ అండి. చాలామంది ఇప్పుడు సేల్స్‌లో అయితే ఒక ఇల్లు కొనడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. కానీ రెంటల్ బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటది. అలాగే ఫెయిల్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటది. ఏదైనా మీ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటది. మీ యొక్క నాలెడ్జ్ బట్టి ఉంటది. ఇక్కడ ఒకటే చెప్తున్నానండి. మీరు సర్విస్ బాగా ఇచ్చి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే సిటీలో ఎక్కడెక్కడ అంటే మీరు చేస్తున్న ఏరియా జూబ్లీ హిల్స్ చేస్తున్నారా? బంజారా చేస్తున్నారా? కొండాపూర్ చేస్తున్నారా? గచ్చిబౌలి చేస్తున్నారా? కేబీహెచ్‌పీ చేస్తున్నారా? సో, ఎక్కడ చేసినా ఆ ఏరియా మీద గ్రిప్ రావాలి. ఒకవేళ వైజాగ్‌లో అనుకోండి ఎంఈపీ కాలనీ చేస్తున్నారా? సీతమ్మధార చేస్తున్నారా? గోపాలపట్నం చేస్తున్నారా? ఆర్‌కే బీచ్ చేస్తున్నారా? ఏ ఏరియాలో చేస్తున్నారు? సో, హౌస్ మీరు వెతుక్కునేటప్పుడే ఓనర్స్‌తో మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాలనమాట. అలాగే మీకు ఎవరైనా క్లయింట్ అప్రోచ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి వాట్సాప్‌లో ఒక 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 మీ యొక్క ఒక
ఒక డిజైన్ అనేది పంపించాలి. మీరు ఒక ప్రొఫైల్ తయారు చేసుకొని, సార్ మాది ఇలా 1 మంత్ ఛార్జ్ ఉంటుంది, లేదా 15 డేస్ ఛార్జ్ ఉంటుంది, అలాగే మాది ఇంత ఇంత ఛార్జ్ ఉంటుంది సార్ అని ముందుగానే మీరు చెప్పండి. అంటే చాలా మటుకు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు చూపిస్తారు, చూపించిన తర్వాత మీరు నాకు చెప్పలేదేంటి అంటారు. చాలామంది పుణ్యానికైతే ఎవరు బిజినెస్ చేయరు కదండి. సో క్లయింట్లు కొంచెం అతి తెలివి చూపిస్తుంటారనమాట. ఈ సో ఈ వీడియోలో మెయిన్ టేక్ అవే ఏంటంటే, మీరు ఏదో ఒక ఏరియా మాత్రమే ఎంచుకోండి. అలాగే మీరు రీసేల్ చేయాలనుకుంటున్నారా, లేదంటే రెంటల్ చేయాలనుకుంటున్నారా, మరి రెంటల్లో రెసిడెన్షియల్ చేయాలనుకుంటున్నారా, కమర్షియల్ చేయాలనుకుంటున్నారా, అలాగే మీరు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, కొంచెం కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి, మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా రకరకాల పోర్టల్స్లో కానివ్వచ్చు, వాట్సాప్లో కానివ్వచ్చు మీరు చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే డైలీ 8 అవర్స్ ఫీల్డ్లోనే ఉండాలి. బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే మీకు ఒక 50,000 1 lakh శాలరీ వస్తుంది అనుకోండి, ఒక 30,000 40,000. మీరు జూబ్లీహిల్స్లో బంజారాహిల్స్లో ఒక 2 lakhs కానీ 3 lakhs కానీ రెంట్ క్లోజ్ చేస్తే హాఫ్ అమౌంట్ 1.5 వస్తుంది. సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్కి వస్తుందండి? కానీ ఇందులో ఉన్న పరిపూర్ణమైన నాలెడ్జ్ ముందే తీసుకొని ఈ రెంటల్ బిజినెస్ చేస్తే మీరు సక్సెస్ అవుతారనమాట. చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణం నేను ఏదైతే ఫస్ట్ స్టెప్ అనో అవి పాటించకుండా డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి 1 year కష్టపడి టైం వేస్ట్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సైనింగ్ ఆఫ్ మీ వాసు, ఎంవి రియాలిటీ వరల్డ్. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9121740734. మరి ఒకసారి చెప్తున్నానండి, 9121740734. ఇందులో ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే పర్సనల్గా మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో మీరు కూడా రెంటల్ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ వాసు.